Welcome to the foundational course in engineering drawing, where precision meets innovation. Hi everyone, I hope you all watched the previous videos. So ఈ సెషన్లో మనం జామెట్రిక్ ఫిగర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది జస్ట్ లైక్ జామెట్రీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, బట్ రిలేటెడ్ టు ద ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే, జామెట్రిక్ కన్స్ట్రక్షన్ అండ్ కర్వ్స్ ఇదేంటంటే మనకి ప్లేన్ ఫిగర్స్ లైక్ లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగన్స్, సర్కిల్స్, ఓకే, ఇలాంటి వాటన్నిటికి సంబంధించింది అనమాట. ఓకే, సో ఈ జామెట్రిక్ షేప్స్ అనేవి ఏంటంటే పాయింట్స్ అండ్ లైన్స్తో రూపొందించబడతాయి అన్నమాట. ఓకే, సో లైక్ ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సో టైప్స్ ఆఫ్ జామెట్రిక్ షేప్స్ ఏంటంటే 2D అండ్ 3D. ఓకే, సో 2D ఫర్ 2 డైమెన్షనల్. ఓకే, 3D అంటే 3 డైమెన్షనల్ అనమాట. 2Dలో ఏమేమి వస్తాయి? రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్. ఓకే, అది 3Dలో సాలిడ్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఓకే, లైక్ స్పియర్, కోన్, సిలిండర్. ఓకే, సో ఇలా యాంగిల్స్ అంటే ఏంటి? 2 లైన్స్ ఓకే ఇంటర్సెక్ట్ అయినప్పుడు దాని మధ్య ఉండే ఇంక్లినేషన్ ని మనం యాంగిల్ అని అంటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది యాంగిల్స్. సో when 2 lines intersect to each other, then inclination between them is called angle. Okay, so these are the types of angles. సో ఇవన్నీ మీకు మ్యాక్సిమం తెలిసిందే, బట్ కాన్సెప్ట్ కవర్ చేయడం కోసం చెప్తున్నాను. ఓకే, సో కమింగ్ టు ద రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్ ఏంటి? 2 స్ట్రైట్ లైన్స్ ఓకే intersected perpendicular, then it is called right angle. సో 2 లైన్స్ అనేవి perpendicular గా intersect అయితే దాన్ని రైట్ యాంగిల్ అంటారు. ఓకే, రైట్ యాంగిల్ ఎంత కోణంలో ఉంటుందంటే 90 degrees. ఓకే, ఎక్యూట్ యాంగిల్ అంటే 2 లైన్స్ అనేవి లెస్ దెన్ 90 degrees. ఓకే, లెస్ దెన్ 90 degrees ఉంటే దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం అన్నమాట. ఓకే, అండ్ అబ్ట్యూస్ ఏంటి? ఇది థీటా అనేది బిట్వీన్ 90 degrees ఓకే 180 degrees మధ్యలో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees ఉంటుంది. ఓకే, అండ్ రిఫ్లెక్స్ యాంగిల్. ఈ రిఫ్లెక్స్ యాంగిల్ అనేది ఏంటి? బిట్వీన్ 180 degrees టు 360 degrees మధ్యలో ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ బిట్వీన్ 180 టు 360 degrees ఉండే యాంగిల్స్ ని రిఫ్లెక్స్ యాంగిల్స్ అంటారు. ఓకే, సో అడ్జసెంట్ యాంగిల్. సో ఈ అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క పక్క కోణాలు అనమాట. ఓకే, సో ఇది ఓసి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఓకే, సో ఈ రెండిటికి ఓకే ఇలా ఉన్నాయి కదా, ఆల్ఫా అండ్ బీటాను పక్క పక్కనే ఉన్నాయి. సో దాన్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు అనమాట. ఓకే, సో కంబైన్డ్ గా ఒకే ఉమ్మడి భుజం అండ్ ఒకే శీర్షం కలిగిన పక్క పక్కన ఉండే కోణాలను మనకి అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు, అంటే ఆసన్న కోణాలు అని అంటారు అనమాట. ఓకే, సో ఇందులో ఏంటి? ఆల్ఫా అండ్ బీటా అనేది అడ్జసెంట్ యాంగిల్స్. ఓకే, సో ఇక్కడ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ అనేది ఈ అడ్జసెంట్ యాంగిల్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. ఓకే, సో కాంప్లిమెంటరీ అంటే ఈ ఆల్ఫా అండ్ బీటా అనేవి ఈక్వల్స్ టు 90 అవ్వాలి. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 90 degrees, అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి 90 degrees అనేవి అవ్వాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బీటా కదా, ఇది ఆల్ఫా. సో టోటల్ గా 90 degrees అనేది యాంగిల్ అనేది ఏర్పరుస్తుంది, ఈ రెండు యాంగిల్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్. సప్లిమెంటరీ అంటే మనకేంటి? ఆల్ఫా అండ్ బీటా అనేవి 180 degrees అనేది యాంగిల్ చేయాలన్నమాట. ఇది ఆల్ఫా అండ్ ఇది బీటా, సో టోటల్ గా 180 degrees చేస్తుంది కదా. ఓకే, సో అలా ఆల్ఫా అండ్ బీటా అనేవి అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి 180 degrees ఉంటే దాన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. ఓకే, ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, క్లోజ్ షేప్ మేడ్ బై 3 స్ట్రైట్ లైన్స్ ఆన్ ఏ ప్లేన్ ఇస్ కాల్డ్ ట్రయాంగిల్. ఓకే, సో 3 సరళ రేఖలతో నిర్మించబడిన ఒక సమతల పటాన్ని మనం త్రిభుజం అంటాం అనమాట. ఓకే, సో సమ్ ఆఫ్ ఆల్ ది యాంగిల్స్ అనేది మనకి 180 degrees అవుతుంది అనమాట. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు 180 degrees. ఓకే, సో అదే ఏ ట్రయాంగిల్ అయినా మనకి
180 degrees అనేది ఉంటుంది అనమాట ఇంటర్నల్ యాంగిల్స్. ఓకే, సో పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు తెలిసింది కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఇది పెరిమీటర్. సెమీ పెరిమీటర్ అయితే ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే ఓకే లేదు కదా, ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకే, సెమీ పెరిమీటర్ అయితే. ఓకే, సో అది ఏ కేసులో వాడతారు మీకు ఐడియా ఉంది కదా. సో హెరాన్స్ ఫార్ములా మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ సెమీ పెరిమీటర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో సెమీ పెరిమీటర్ని యూజ్ చేసి ఏరియా కొనుక్కోవడం ఎలా అంటే సైడ్స్ ఇచ్చినప్పుడు మనకి ఏరియా అనేది కొనుక్కోవడం ఎలా అంటే సెమీ పెరిమీటర్ వాల్యూ అనేది మనకు కొంత వస్తుంది కదా. సో రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. ఎస్ అంటే ఇక్కడ సెమీ పెరిమీటర్, ఏబిసి అనేవి సైడ్స్ అనమాట. ఓకే, ఎస్ మైనస్ సి. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, దీన్ని హెరాన్స్ ఫార్ములా అని కూడా అంటారు. ఓకే, సో అది గుర్తుంచుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంది ట్రయాంగిల్. ఓకే, సైడ్ 5 ప్లస్ 6 7 ఇలా ఇచ్చాడు అనుకోండి. సో దానికి ఏరియా కనుక్కోమన్నాడు. ఓకే, సో ఫస్ట్ సెమీ పెరిమీటర్ కనుక్కుంటాం. సెమీ పెరిమీటర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా. ఎంత అవుతుంది అక్కడ, 9 వస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఏరియా ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 9 ఇంటూ 9 మైనస్ 5 ఎంత 4, డైరెక్ట్ వేసుకుని ఎస్ మైనస్ ఏ కదా. 9 మైనస్ 6 3, 9 మైనస్ 7 2. ఓకే, సో 8 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్గా రాయొచ్చు కదా. ఓకే, అంటే 9 ఇంటూ 3 కదా, 3 క్యూబ్ అవుతుంది, 4 2. ఓకే, సో దీన్ని 2 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్, 6 రూట్ 6 అన్నమాట. ఓకే, అంతే కదా. సో ఇట్స్ కమ్స్ అవుట్ టు బి అరౌండ్ 14.6 సంథింగ్. ఓకే, 69 ఆర్ 14.7. ఓకే, సో ఇలా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం. అది ఇప్పుడు జామెట్రీలో. ఓకే, సో ఇది యాప్టిట్యూడ్ కూడా కొంచెం కవర్ అయింది. ఓకే, సో మీకు ఈజీగా గుర్తుంటుంది కదా అని చెప్తున్నాను. ఓకే, సో ఎక్కడ అంత నెసెసిటీ అనేది అవసరం లేదు మనకి. బేసిక్గా డ్రాయింగ్స్లో ఏంటంటే ఈ క్యాల్కులేషన్స్ అనేవి డ్రాయింగ్ రిలేటెడ్గానే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, అండ్ సో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో అకార్డింగ్ టు దేర్ ఆర్మ్స్. ఓకే, అంటే సైడ్స్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులో ఏంటి అంటే, సో ఫస్ట్ స్కెలియన్ ట్రయాంగిల్ అంటే విషంబాహు త్రిభుజం అంటారు కదా. ఇందులో ఏ సైడ్ కూడా ఈక్వల్గా ఉండదు. ఓకే, సో ఏ నాట్ ఈక్వల్స్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సి అనమాట. సో సైడ్స్ ఈక్వల్గా లేనప్పుడు ఆ యాంగిల్స్ కూడా ఏమవుతాయి, అవి కూడా ఈక్వల్గా ఉండవు. ఓకే, విషంబాహు త్రిభుజం అంటారు కదా. ఓకే, నెక్స్ట్ ఐసోసెల్లర్స్ ట్రయాంగిల్. ఓకే, సమద్విబాహు అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకే, ఇందులో ఏంటి ఏ అండ్ బి అనేది ఈక్వల్. ఓకే, సి అనేది డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ డైమెన్షన్ అనేది ఉంటుంది అనమాట సికి. అలాగే ఏంటి, సో సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు దీని ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఇక్కడ ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా, బట్ గామా అనేది డిఫరెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటి, సమబాహు త్రిభుజం అనమాట. ఇందులో ఏంటి ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి అంటే ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా ఈక్వల్స్ టు గామా. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు దేర్ యాంగిల్స్. ఓకే, సో రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉంటుంది. ఓకే, సో రిమైనింగ్ అనేవి మనకి సమ్ ఏంటి ఆల్ఫా బీటా అనేది 3 ఉంటుంది, ఎందుకంటే టోటల్గా 180 degrees కదా. ఓకే, ఈక్వల్స్ టు 180 degrees కదా. ఓకే, ఇక్కడ ఏంటి ఆల్ఫా బీటా ఇది గామా అనుకుంటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది 90 degrees ఉండాలి. ఓకే, అప్పుడు టోటల్గా 180 degrees అనేది అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, అన్ని యాంగిల్స్ లెస్ దాన్ 90 degrees ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏది కూడా 90 degrees అబవ్ ఉండదు. ఓకే, అన్ని లెస్ దాన్ 90 degrees. ఓకే, సో అబ్ట్యూజ్ యాంగిల్. ఓకే, సో ఈ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ అబవ్ 90 degrees ఉంటుంది, రిమైనింగ్ ఓకే రిమైనింగ్ రెండు ఏముంటుంది, అక్యూట్ యాంగిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఆల్ఫా ఉంది కనుక ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ 90 ఇచ్చాను. ఓకే,
సో ఈ రెండు ఇది ఎంత అంటే 110 ఉంటే రిమైనింగ్ 180 మైనస్ 110 అని వేస్తాం అనమాట. ఓకే, సో అలా ఇక్కడ యాంగిల్ బి యాంగిల్ సి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, క్వాడ్రిలేటరల్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్వాడ్రిలేటరల్స్ అంటే 4 సైడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ పాలిగన్ విత్ 4 సైడ్స్ ఈస్ కాల్డ్ క్వాడ్రిలేటరల్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ స్క్వేర్. స్క్వేర్కి వచ్చేటప్పటికి ఏంటి మనకి ఇది రెక్టాంగిల్లో ఉంది కదా. ఓకే, ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇందులో అన్ని యాంగిల్స్ అనేవి 90 డిగ్రీస్ ఉంటాయి. ఓకే, అట్ సేమ్ టైం ఈక్వల్ సైడ్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అన్ని భుజాలు ఈక్వల్గా ఉంటాయి, అన్ని యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ మనకి స్క్వేర్ అని అంటారు అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. ఓకే, అది మనకి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ రెండు ఈక్వల్గా. ఓకే, సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో బట్ ఇక్కడ అన్నిటికీ యాంగిల్స్ అనేవి 90 ఉంటాయి. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అండ్ రాంబస్కి వచ్చేటప్పటికి ఏంటి ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బట్ ఇక్కడ ఏంటి యాంగిల్ అనేది నాట్ 90 డిగ్రీస్, ఇది గుర్తుంచుకోండి. ఓకే, రాంబస్కి 90 డిగ్రీస్ ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ రాంబాయిడ్ ఆర్ ప్యారలలోగ్రామ్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, రెక్టాంగిల్ లాగే ఉంటుంది బట్ సమ్ ఇంక్లినేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఈ రెండు కేసెస్లో బట్ నాట్ 90 డిగ్రీస్. ఓకే, సో రాంబస్కి ప్యారలలోగ్రామ్ అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద ట్రెపెజియం, ఓన్లీ 2 సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకే, ఈ రెండే మనకి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐసోసెలస్ ట్రెపెజియం చూసారా. సో ఇందులో ఏంటంటే ఓన్లీ 2 సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకే, బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, బేస్ యాంగిల్స్ అంటే ఇవి. ఓకే, కైట్, కమింగ్ టు ద కైట్ ఏంటంటే 2 పేర్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అడ్జసెంట్ సైడ్స్. ఓకే, సో అడ్జసెంట్ సైడ్స్ అంటే S1 ఇది ఈక్వల్ అండ్ ఓకే ఇలా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట అడ్జసెంట్ సైడ్స్. ఓకే, సో ఇది S1 అయితే ఇది S1 అవుతుంది. ఓకే, ఇది S2, సారీ ఇక్కడ ఇమేజ్ రాంగ్గా ఉంది కదా. ఓకే, ఓకే విల్ కరెక్ట్ ఇట్. ఓకే, సో అడ్జసెంట్ సైడ్స్ అంటే తెలుసు కదా, సైడ్ బై సైడ్ ఉన్నాం 2 పేర్స్. ఓకే, నైబరింగ్ సైడ్స్ అనుకోవచ్చు. సో ఇది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఓకే డ్రా లైన్స్. ఓకే, సో ఇది ఈక్వల్ అండ్ ఇది ఈక్వల్ అనమాట. ఓకే, సో అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, 2 పేర్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అడ్జసెంట్ సైడ్స్. ఓకే, అండ్ డయాగ్నల్స్ ఆర్ పెర్పెండిక్యులర్. ఓకే, అండ్ కమింగ్ టు ద డెల్టాయిడ్, 2 pairs of distinct adjacent sides are equal. ఓకే, ఇక్కడ కూడా అలాగే. ఓకే, సో ఈ రెండు ఈక్వల్ అండ్ ఈ రెండు ఈక్వల్ అన్నమాట. ఓకే, నో పేర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. ఓకే, ప్యారలల్ సైడ్స్ అనేవి ఉండవు అన్నమాట ఇందులో డెల్టాయిడ్లో. పాలిగన్, దీన్నే బహుభుజి అంటారు అన్నమాట. ఓకే, సో ఏంటంటే ఎన్నైనా లైన్స్ అనేవి ఉండొచ్చు బట్ ఏంటంటే క్లోజ్డ్ లూప్ ఉండాలన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకి దీనికి నేమింగ్ అనేది ఇస్తాం అన్నమాట. 3 ఉంటే ట్రయాంగిల్ అని, 4 ఉంటే స్క్వేర్ లేదా రెక్టాంగిల్ అని. ఓకే, అండ్ పెంటాగన్. ఓకే, ఇలా డిఫరెన్షియేట్ అనేది చేస్తాం అన్నమాట మనం. ఓకే, బేస్డ్ ఆన్ ద సైడ్స్. సో ఇందులో ఏంటంటే 2 సైడ్స్ కలిసే పాయింట్ మనం వెర్టిసెస్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ రెగ్యులర్ అని ఉంది చూసారా. సో ఈ రెగ్యులర్ అని అంటే ఏంటంటే భుజాల పొడవు అండ్ కోణాలన్నీ సమానంగా ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ చూసారా ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. స్క్వేర్, ఓకే, స్క్వేర్ ఏంటి 90 డిగ్రీస్ అన్నీ ఉంటాయి అండ్ సేమ్ భుజాల సైజ్ మొత్తం సేమ్ ఉంటుంది కదా. ఓకే, రెగ్యులర్ అంటే మనకి యాంగిల్స్ అండ్ సైడ్స్ అనేవి ఈక్వల్ అనమాట. ఓకే, సైడ్స్. ఓకే, సారీ.
సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో అందుకు మనం రెగ్యులర్ అంటాం. ఓకే, రెగ్యులర్ పాలిగాన్స్లో ఏంటి మనకి ఈక్వేటర్ ట్రయాంగిల్ ఉంటాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ 3, స్క్వేర్లో 4. ఓకే, రెగ్యులర్ పెంటగాన్ అంటే 5 ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ యాంగిల్స్ ఇచ్చారు చూసారా, ఇవన్నీ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో ఇక్కడ దీని ఫార్ములా అనేది మనం చూస్తాం. ఓకే, సో 180 degrees ఇంటూ n-2. ఓకే, బై n అనమాట. బై n ఎందుకు ఇచ్చాడు, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అనమాట. ఓకే, సో 180 degrees ఇంటూ ట్రయాంగిల్ ట్రై చేద్దాం. ఓకే, 3 - 2 బై ఎన్ని సైడ్స్ 3 కదా. ఓకే, సో ఇది 1 అవుతుంది, 60. సో ఈక్వేటర్ ట్రయాంగిల్ ఈచ్ సైడ్ 60 వస్తుంది కదా, ఓకేనా. సో స్క్వేర్ కూడా ట్రై చేసి క్లోజ్ చేద్దాం. సో 180 ఇంటూ 4 - 2 బై 4. ఓకే, సో 2. సో ఈచ్ సైడ్ అంతా 90 degrees కదా. ఓకే, సో అలా. ఓకే, సో హెక్సాగన్, హెప్టాగన్, ఆక్టాగన్, నోనాగన్, ఓకే, డెకాగన్ బేస్డ్ ఆన్ ద సైడ్స్ ఇవన్నీ మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అండ్ వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే తెలుసు కదా. ఓకే, సో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది అనమాట ట్రయాంగిల్. ఓకే, సో అలా దాన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. సో సపోజ్ 360 బై n అంటే ఇక్కడ అంతా 3, 120 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 60, ఇక్కడ 60 కదా, రైట్. సో అదే స్క్వేర్కి ట్రై చేస్తే 360 బై 4, 90 అవుతుంది. ఓకే, స్క్వేర్ కంటే దీనికి ఆపోజిట్ కదా. ఓకే, 90 అవుతుంది అన్నమాట. సో ట్రయాంగిల్ కంటే ఏంటి, సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ కదా, అలాగే దీనికి కూడా ఉంది. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ షుడ్ బి 360 అండ్ సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ 180 ఇంటూ n-2. ఇది సమ్. ఓకే, బట్ ఇక్కడ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అన్నప్పుడు మనం బై n అనేది చేస్తాం. ఓకే, అది గుర్తుంచుకోండి. So coming to the circle. Circle is a closed two-dimensional figure in which the set of all points in the plane is equidistant from a given point is called center. Okay, సెంటర్ నుంచి ఈక్విడిస్టెన్స్ తో మనం లైన్ డ్రా చేస్తే దాన్ని మనం సర్కిల్ అని అంటాం అన్నమాట. ఇట్ హ్యాస్ ఏ రొటేషనల్ సిమెట్రీ అరౌండ్ ద సెంటర్ ఫర్ ఎవ్రీ యాంగిల్ అన్నమాట. ఓకే, అండ్ సో సెంటర్, రేడియస్, డయామీటర్, సర్కంఫరెన్స్, ఓకే, సో ఆర్క్ ఇవన్నీ మనకి జనరల్గా తెలిసిందే కదా. సో నో నీడ్ టు డిస్కస్ మచ్ అబౌట్ ఇట్. ఓకే, కార్డ్ దీన్నే జియా అంటారు అన్నమాట. ఓకే, ఓకే, ఐడియా ఉంటుంది కదా తెలుగు అట్లా. ఓకే, సో ఇదేంటంటే వృత్తంపై ఏవైనా రెండు బిందువులను కలిపే సరళ రేఖను మనం కార్డ్ అని అంటాం అన్నమాట. ఓకే, సో సర్కిల్ కదా ఇది, సర్కిల్లో ఏమైనా రెండు ఎక్కడన్నా కాదు. ఓకే, సో ఇలా తీసుకున్నా. ఓకే, ఏవైనా రెండు పాయింట్స్ను బేస్ చేసుకొని డ్రా చేసే లైన్ని మనం కార్డ్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇందులో ఏంటి, వృత్తంలో మ్యాక్సిమం అంటే పెద్దగా ఉండే జే ఏంటి అంటే అది డయామీటర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదే కదా, అంటే త్రూ ఆరిజిన్ పాస్ అయ్యేది డయామీటర్ కదా మనకి. ఓకే, సో అదే పెద్దగా ఉండే కార్డ్ అన్నమాట ఒక సర్కిల్లో. ఓకే, నెక్స్ట్ సీకెంట్, దీన్ని ఛేదన రేఖ అని అంటారు. ఓకే, వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండిస్తూ వెళ్ళే సరళ రేఖను ఛేదన రేఖ అంటారు అన్నమాట. ఓకే, సో సీకెంట్కి దీనికి తేడా ఏంటంటే ఇది ఇలానే ఉంటుంది, ఆ పాయింట్స్ అనేవి సర్కిల్ మీద ఉంటాయి, బట్ ఇదేంటంటే అలా కట్ అవుతుంది అనమాట. ఓకే, సో సెక్టర్ అంటే మనకి సర్కిల్లో రెండు రేడియస్ను అండ్ ఒక ఆర్క్ అంటే చాప్ అంటారు కదా, ఆ మధ్య ఉండే ప్రాంతాన్ని సెక్టర్ అంటారు అనమాట. ఈ సర్కిల్కి ఇది ఒక రేడియస్ కదా. ఓకే, సో ఇది ఒక రేడియస్, సో ఇది ఆర్క్. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఉండే ఏరియాని మనం ఆ పార్ట్ని సెక్టర్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇందులో ఓఏ ఓబి అనేవి రేడియస్, ఏఎక్స్బి అనేవి
సారీ ఏబి అనేది ఆర్క్ అన్నమాట. ఓకే, అండ్ సెగ్మెంట్ అంటే దీన్ని వృత్తఖండం అంటారు అన్నమాట. ఓకే, ఒక కార్డ్ అండ్ దానికి ఎదురుగా ఉండే చాప మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం సెగ్మెంట్ అని అంటాం అన్నమాట. కార్డ్ కదా. ఓకే, ఏవైనా 2 పాయింట్స్ని సర్కిల్ మీద తీసుకుంటే ఆ ఆ కార్డ్ అండ్ ఆర్క్ ఈ రెండింటి మధ్య ఉండే ప్రాంతాన్ని మనం సెగ్మెంట్ అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్యాంజెంట్, దీన్ని స్పర్శరేఖ అని అంటారు అన్నమాట తెలుగులో. వృత్తానికి ఏంటంటే బాహ్యంగా కేవలం ఒకే ఒక బిందువు వద్ద తాగుతూ వెళ్ళే రేఖను మనం ట్యాంజెంట్ అంటాం అన్నమాట. ఓకే, సో ఈ ట్యాంజెంట్ వద్ద గీసిన వ్యాసం మన ఓపి అంటే రేడియస్. ఓకే, రేడియస్ ఓపి అండ్ ఈ ట్యాంజెంట్ ని మనం ఏబిగా రిప్రజెంట్ చేసాం అన్నమాట. సో ఈ రేడియస్ ఈ ట్యాంజెంట్ కి మనకి 90 డిగ్రీస్ మధ్య ఓకే ఇంటర్సెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ సెమీ సర్కిల్, సో ఇదేంటి, వృత్తం కేంద్రం గుండా వెళ్ళే వ్యాసం అంటే ఏంటి, డయామీటర్. ఓకే, సో దానికి మనం రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది అనమాట. సో ఇందులో ప్రతి భాగాన్ని అర్ధవృత్తంగా మనం డిసైడ్ చేస్తాం. ఓకే, మరి డయామీటర్ కదా. ఓకే, సో పైది అంతా ఇది ఒక హాఫ్, కింద ఇది ఒక సెమీ సర్కిల్ అనమాట. సెమీ సర్కిల్ అంటే డయామీటర్తో కలిపి దీన్ని సెమీ సర్కిల్ అంటారు. ఓకే, అలాగే పైన ఒక సెమీ సర్కిల్. ఓకే, అలా ఐడియా ఉంటుంది కదా అందరికి. ఓకే, కోనిక్ సెక్షన్స్, ఈ కోనిక్ సెక్షన్స్ ఏంటంటే డబుల్ కోన్ ఉంది కదా, అంటే ఇది. ఓకే, ఇది డబుల్ కోనే కదా. సో ఈ డబుల్ కోన్ని ఒక ప్లేన్తో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇలా ప్లేన్స్తో డిఫరెంట్ యాంగిల్స్తో కట్ చేసినప్పుడు ఏర్పడే సెక్షన్స్ని మనం ఈ కోనిక్ సెక్షన్స్ అని అంటాం అనమాట. ఓకే, సో దీంట్లో గుర్తుంచుకోవాల్సింది మేజర్గా ఏ యాంగిల్తో కట్ చేస్తే మనకి పారాబోలా వస్తుంది, సర్కిల్ వస్తుంది, ఎలిప్స్ వస్తుంది, హైపర్బోలా. సో ఇవన్నీ ఏ యాంగిల్స్తో మనం కట్ చేస్తే ఏవి జనరేట్ అవుతాయి అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇందులో కొన్ని మేజర్ భాగాలు ఉంటాయి కోనిక్స్లో. ఓకే, సో ఇందులో ఎపెక్స్ అంటే శిఖరం అనమాట. ఓకే, ఈ శంకు యొక్క పై భాగం అన్నమాట. ఓకే, అండ్ యాక్సిస్ అంటే తెలుసు కదా, నిలువుగా వెళ్ళే గీత. ఓకే, సో శంకు మధ్యలో నుంచి, సో దీని చుట్టూ మనకి ఈవెన్గా మనకి కోన్ అనేది ఏర్పడుతుంది అనమాట, యాక్సిస్ని బేస్ చేసుకొని. ఓకే, జనరేటర్. ఓకే, సో ఇది జనరేట్రిక్స్ అండ్ డైరెక్ట్రిక్స్ ఉండే కదా. సో దీని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ జనరేటర్ అంటే ఏంటంటే ఈ ఉపరితలాన్ని ఏర్పరిచే వాలు రేఖ అనమాట. ఓకే, అండ్ నాపి. ఓకే, సో ఇదేంటి, అప్పర్ అండ్ లోవర్ భాగాలు అనమాట. ఓకే, కోన్ యొక్క అప్పర్ అండ్ లోవర్ భాగాలు. ఓకే, సో జస్ట్ నార్మల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది యాక్సిస్ ఆఫ్ ది కోన్ కదా. ఓకే, సో యాక్సిస్ ఆఫ్ కోన్కి ఈ ప్లేన్ అనేది పెర్పెండిక్యులర్గా ఉందనుకోండి, సో మనం సర్కిల్ని అప్టెన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కొంచెం వాల్గా కట్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఎలిప్స్ని అప్టెన్ చేయొచ్చు. ఓకే, సో అదే సమాంతరంగా ఉందనుకోండి, అంటే ఇది ఈ జనరేటర్. ఓకే, సో దీనికి ప్యారలల్గా ఉంటే మనకి పారాబోలా వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ హైపర్బోలా అనేది యాక్సిస్కి ప్యారలల్గా పైన కింద కోన్స్ని కట్ చేసినప్పుడు మనకి హైపర్బోలా అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, mechanism and shapes formation by cutting. The motion responsible for cutting action is known as primary motion. ఓకే, సో మన కటింగ్ యాక్షన్కి యూజ్ చేసే మోషన్ని మనం ప్రైమరీ మోషన్ లేదా కటింగ్ మోషన్ అని అంటాం. ద మోషన్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రాడ్యువల్ ఫీడింగ్, ద అన్కట్ పోర్షన్ ఈస్ టర్మ్డ్ యాజ్ సెకండరీ మోషన్ ఆర్ ఫీడ్ మోషన్. ఓకే, సో మన ఫీడింగ్కి యూజ్ చేసే మోషన్ మనం సెకండరీ మోషన్ లేదా ఫీడ్ మోషన్ అని అంటాం అనమాట. ద లైన్ జనరేటెడ్ బై కటింగ్ మోషన్ అదే కటింగ్ చేసేటప్పుడు మనకి సర్ఫేస్ మీద లైన్స్ అని ఫామ్ అవుతాయి కదా ఇలా. ఓకే, సో ఆ లైన్ని మనం జనరేట్రిక్స్ అని అంటాం అనమాట. ఓకే,
సో ద లైన్ జనరేటెడ్ ఫ్రమ్ ద ఫీడ్ మోషన్స్. ఓకే, ఫీడ్ మోషన్ ద్వారా ఏర్పడే లైన్స్ ని మనం డైరెక్ట్రిక్స్ అని అంటాం అన్నమాట. ఓకే, సో various geometries can be obtained depending on the shape of the generatrix and directrix and their relative direction. ఇక్కడ మీరు జనరేట్రిక్స్ డైరెక్ట్రిక్స్ గుర్తుంచుకోవడానికి కటింగ్ మోషన్ ని జనరేట్రిక్స్ అంటాం కదా, దాన్ని సిజిఏ అని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ అండ్ ఫీడ్ మోషన్ ని డైరెక్ట్రిక్స్ అని అంటాం కదా, దాన్ని ఎఫ్డి అని గుర్తుంచుకోండి. ఎఫ్ ఫర్ ఫీడ్, డి ఫర్ డైరెక్ట్రిక్స్, సి ఫర్ కటింగ్ అంటే కటింగ్ మోషన్, అండ్ జి ఫర్ జెనెటిక్స్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కదా, స్ట్రైట్ లైన్ అంటే జెనెటిక్స్ స్ట్రైట్ లైన్, డైరెక్ట్రిక్స్ స్ట్రైట్ లైన్, సర్ఫేస్ ఆఫ్ ఫ్రంట్ ఇస్ ప్లేన్ సర్ఫేస్. ఓకే, అండ్ సర్క్యులర్ షేప్కి వచ్చేటప్పటికి జెనెటిక్స్ అనేది సర్క్యులర్. ఓకే, అండ్ డైరెక్ట్రిక్స్ అనేది స్ట్రైట్. ఓకే, సో అలా ఉన్నప్పుడు మనకి సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ అనేవి ఆప్టైన్ అవుతాయి అనమాట. దీని గురించి డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ మనకి షేపింగ్ ఆపరేషన్ అనేది చూస్తాం కదా. సో ఇందులో ఏంటి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా పెట్టాడు. ఓకే, సాలిడ్ ఆబ్జెక్ట్ కదా. సో కటింగ్ అనేది ఇలా జరుగుతుంది, రైట్. ఓకే, సో ఎలా కదా జరుగుతుంది, ఇది కటింగ్. రిటర్న్ స్ట్రోక్ లో కటింగ్ అనేది జరగదు, తెలిసింది కదా. సో కటింగ్ స్ట్రోక్ కటింగ్ అయ్యే డైరెక్షన్ ని మనం ఏమంటాం, జనరేటర్స్ అని అంటాం. ఓకే, సో ఫీడింగ్ ఎలా అవుతుంది, ఇక్కడ కట్ అయ్యాక ఇక్కడ. ఓకే, అలా అంటే ఇక్కడ నుంచి అలా కటింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని డైరెక్ట్రిక్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా అన్నమాట. సో కటింగ్ అనేది ఇలా జరుగుతుంది మనకి. సో బట్ ఇది ఫీడ్ ఎలా జరుగుతుంది, ఫీడింగ్ ఇలాగే కదా. సో ఎక్కడ కటింగ్ ఫీడ్ అడ్జస్ట్ చేయడం ద్వారా అలా పూర్తిగా సర్ఫేస్ మొత్తం కటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇది కటింగ్. ఈ షేపింగ్ ఆపరేషన్ కి ఈజీగా అంటే ఈ డైరెక్షన్ లోనే కటింగ్ అవుతుంది కదా. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇలాగా ఒక్కొక్క పొజిషన్ ని చేంజ్ చేస్తూ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా పూర్తిగా సర్ఫేస్ అనేది జరుగుతుంది. ఫీడింగ్ ఏ డైరెక్షన్ ఇస్తున్నాం మనం, ఈ డైరెక్షన్. సో ఫీడ్ ని మనం డైరెక్ట్రిక్స్ అని స్పెసిఫై చేస్తాం, రైట్. సో ఇక్కడ కింద ఆబ్జెక్ట్స్ చూస్తే టర్నింగ్ ఆపరేషన్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ కటింగ్ అనేది ఎలా జరుగుతుంది. ఓకే, సో అలాంగ్ దిస్ సర్కిల్ ఫార్మ్, రైట్. సో ఫీడింగ్ ఎలా ఇస్తాం కటింగ్ టూల్ ఎలా ఉంటుంది కదా. ఓకే, సో ఫీడింగ్ అనేది ఇలా ఇస్తాం అనమాట. ఓకే, సో అలా మనకి జెనెటిక్స్ డైరెక్ట్రిక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు అర్థం కావాలంటే మన షేపింగ్ టూల్, ఫార్మ్ టూల్. ఓకే, ఇక్కడ కూడా అంతే కదా, ఇది ఒక ఫార్మ్ టూల్. ఓకే, సో ఇది మనకి ఏమవుతుంది, కటింగ్, రైట్. సో మోషన్ ఎలా అవుతుంది, ఇది. ఓకే, ఇది డైరెక్ట్రిక్స్ అవుతుంది అనమాట. ఇది మనకి జెనెటిక్స్. ఓకే, కటింగ్ మోషన్ ఎలా అవుతుంది మనకి, ఆ షేప్ని బట్టే కదా. సో అలా. ఓకే, డిఫరెంట్ యాంగిల్స్ తో మనం కట్ చేసినప్పుడు సర్కిల్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా అనేవి ఫామ్ అవుతాయని చెప్పాం కదా. ఓకే, సో ఇది కోన్ యొక్క యాంగిల్ అన్నమాట. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎంత యాంగిల్స్ తో మనం కట్ చేస్తాం అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఆల్ఫా అండ్ బీటాని కన్సిడర్ చేసుకొని మనం ఇక్కడ ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా అండ్ సర్కిల్ అనేవి డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ది ఎలిప్స్, obtained by intersection of cutting plane, okay, inclined to the axis of the cone. సో ఈ కటింగ్ ప్లేన్ అనేది ఓకే, అది inclined to the axis of the cone. ఓకే, ఓకే, and cutting all the generator. ఓకే, జనరేటర్ అంటే ఇదే కదా. ఓకే, సో ఇక్కడ బీటా అనేది ఆల్ఫా కంటే తక్కువ. ఆల్ఫా యాంగిల్ అంతా ఇది ఆల్ఫా, బట్ బీటా అంటే ఇది సేమ్ బేస్ లైన్తో చూసుకుంటా బీటా అనేది తక్కువ కదా. సో బీటా అనేది అంటే కటింగ్ ప్లేన్ యాంగిల్ అనేది ఆల్ఫా కంటే తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ ఎలిప్స్ని అప్టైన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో పారాబోలా ఎలాగా, ఇది పారాబోలా. సో పారాబోలా ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా.
ఓకే, సో ఈ కటింగ్ ప్లేన్ అనేది ఈ ఆల్ఫాతో ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుందన్నమాట. ఓకే, అలా ఉన్నప్పుడు మనం పారాబోలాని అబ్టైన్ చేస్తాం. ఓకే, సో బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా అండ్ సెక్షన్ ప్లేన్ మస్ట్ బి ప్యారలల్ టు ద వన్ ఆఫ్ ది అండ్ జనరేటర్. ఓకే, సో దీనికి ప్యారలల్ గానే ఉంటుంది కదా కటింగ్ ప్లేన్ అనేది కూడా. ఓకే, అండ్ హైపర్బోలా బీటా అనేది గ్రేటర్ దాన్ ఆల్ఫా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఆల్ఫా ఇలా ఉంటే బీటా అనేది ఇలా ఉంది. ఓకే, సో బీటా ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ఫా అండ్ సెక్షన్ విల్ కట్ ద డబుల్ కోన్. ఓకే, సో ప్రీవియస్గా చూసుంటారు కదా, సో ఇలా కట్ అవుతుంది అనమాట. అప్పుడు పైన ఇలా కింద ఇలా ఏర్పడుతుంది. ఓకే, సో దాన్ని హైపర్బోలా అంటారు. ఓకే, నెక్స్ట్ సర్కిల్ చెప్పాం కదా, బేస్ ప్లేన్తో ప్యారలల్గా ఒక సెక్షన్ కట్ చేస్తే మనం ఈ సర్కిల్ని ఆబ్టైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద డిఫరెంట్ యాంగిల్స్. ఓకే, సో ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ బీటా అనేది తక్కువగా ఉంటుంది, పారాబోలాకి ఏంటి ఈక్వల్గా ఉంటుంది, హైపర్బోలాకి బీటా అనేది గ్రేటర్గా ఉంటుంది. ఇలా గుర్తుంచుకున్నారు అనుకోండి సరిపోతుంది అనమాట. ఓకే, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఏంటి, 3 డైమెన్షన్ అంటే లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్ కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో సాలిడ్స్ అనేవి 2 కేటగిరీస్గా డివైడ్ చేయబడి ఉంటాయి అనమాట. ఒకటి పాలీహెడ్రా అండ్ సాలిడ్ ఆఫ్ రెవల్యూషన్. ఓకే, పాలీహెడ్రా వరకు వచ్చేటప్పటికి ఏంటంటే అది చదునైన ఉపరితలాలతో నిర్మితమై ఉంటుంది అనమాట. అంటే ప్లేన్ సర్ఫేసెస్ కలిగి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. రైట్, సో ప్లేన్స్ కదా, ప్లేన్ సర్ఫేసెస్ అనేవి కలిగి ఉండడం మనం పాలీహెడ్రా అంటాం అనమాట. ఓకే, అదే సాలిడ్ ఆఫ్ రెవల్యూషన్కి వస్తే మనకి ఒక ప్లేన్ని ఓకే ఒక సర్టెన్ యాక్సిస్కి బేస్ చేసుకుని రొటేట్ చేయడం ద్వారా మనకి ఈ సాలిడ్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేవి ఆబ్జెక్ట్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో వాటి గురించి క్లీన్గా డిస్కస్ చేద్దాం, వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, సో కమింగ్ టు ద పాలీహెడ్రా, ఇందులో ఏంటంటే రెగ్యులర్ పాలీహెడ్రాన్, ఓకే, ప్రిజమ్ అండ్ పిరమిడ్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇందులో ఫస్ట్ రెగ్యులర్ పాలీహెడ్రాన్ చూద్దాం. ఓకే, ఈ రెగ్యులర్ పాలీహెడ్రల్ ఏంటంటే అన్ని ఫేసెస్ ఒకే విధంగా సమానంగా క్రమబద్ధంగా ఉంటే వాటిని ఈ రెగ్యులర్ పాలీహెడ్రన్ అంటారు. ఇందులో 5 టైప్స్ ఉంటాయి. ఓకే, టెట్రాహెడ్రన్ అంటే 4 త్రిభుజాకార ముఖాలు ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ క్యూబ్ అంటే తెలుసు కదా, అది 6 చతురస్రాకార ఫేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఆక్టాహెడ్రన్ అంటే 8 త్రిభుజాకార ముఖాలు ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ డోడెకాహెడ్రన్ అంటే ఏంటి, 12 పెంటాగన్ అంటే పంచభుజ ముఖాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఐకసాహెడ్రన్ అంటే 20 త్రిభుజాకార ముఖాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ రాద్దాం ఫర్ బెటర్ క్లారిటీ. ట్రయాంగిల్ ఫేసెస్. ఓకే, సో ఇది ఈ షేప్ పెంటాగన్ కదా, ఇవి ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి. ఓకే, అండ్ ఆక్టోహెడ్రన్ ఇవన్నీ ఉంటాయి, 8. ఓకే, ఓకే, ఇవి 20 ఉంటాయి ట్రయాంగిల్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ ప్రిజమ్. ఇవి ఏంటంటే పై సర్ఫేస్ కింద సర్ఫేస్ సేమ్గా ఉంటాయి, బట్ సైడ్స్ అనేవి మనకి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి అనమాట. దాన్ని ప్రిజం అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పై ఫేస్ కింద సేమ్. ఓకే, అది ఏదైనా షేప్ అవ్వచ్చు, పెంటగన్ అవ్వచ్చు, మనకి రెక్టాంగిల్ అవ్వచ్చు, ఓకే, హెక్సాగన్ అవ్వచ్చు. ఈ షేప్ అనేది ఉంటుంది, బట్ సైడ్స్ వచ్చేటప్పుడు మనకి రెక్టాంగిల్ షేప్స్లో ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ప్రిజం అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ పెంటగోనల్ ప్రిజం, స్క్వేర్ ప్రిజం, హెక్సాగోనల్ ప్రిజమ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పిరమిడ్ సెక్షన్స్. ఇందులో ఏంటి అంటే అడుగున ఒక పాలిగన్ ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఏదైనా అవ్వచ్చు, మనకి పెంటగన్ అవ్వచ్చు, ఓకే,
స్క్వేర్ అవ్వచ్చు అండ్ హెక్సాగోన్ అవ్వచ్చు. ఈ బేస్ అనేది ఏదో ఒక పాలిగన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ముఖాలన్నీ అంటే ఫేసెస్ అన్ని త్రిభుజాకారంలో ఉంటాయి. ఓకే, మీరు చూడొచ్చు అంటే ఆ బేస్ చేసుకొని ఎన్ని ఉంటే అన్ని ఫేసెస్ అనేవి మనకి త్రిభుజాకారంలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం, పిరమిడ్స్ అని ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి రెక్టాంగులర్, ఇక్కడ ట్రయాంగులర్ ఫేసెస్. ఓకే, ఇలా ఉంటాయి. బేస్ని మనం బేస్ని బట్టి మన ప్రిజ్మా లేదా సారీ ఏ ప్రిజం అనేది మనం డిసైడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా అంతే, పిరమిడ్స్ అనేవి బేస్ చేసుకుని పెంటగోనల్ ప్రిజ్మా, స్క్వేర్ ప్రిజ్మా అనేది డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ఈ పిరమిడ్స్లో అడుగున ఉండే పాలిగన్ అనేది మిగిలినవన్నీ త్రిభుజాకారాలు ఉంటాయి కదా. సో అవన్నీ త్రిభుజాకారాలు నుండి ఒకే బిందువు వద్ద కలిస్తే దాన్ని పిరమిడ్ అంటాం అన్నమాట. అంటే ఎపెక్స్ పాయింట్ దగ్గర కలుస్తాయి అన్ని. ఓకే, సాలిడ్ ఆఫ్ రెవల్యూషన్, ఇందులో ఏంటంటే ప్లేన్ ఫిగర్ని ఒక యాక్సిస్ని బేస్ చేసుకుని దాని చుట్టూ తిప్పడం ద్వారా ఏర్పడే ఆకృతులు అనమాట. ఓకే, సో ఇందులో ఫస్ట్ సిలిండర్. ఓకే, సో ఇది ఏంటి అంటే దీర్ఘచతురస్రాకారం ప్లేన్ని ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని దాని చుట్టూ రెవల్యూషన్ అనేది చేస్తే మనకి ఈ సాలిడ్ సిలిండర్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ స్పియర్ కూడా అంతే. ఓకే, సో ఇది యాక్సిస్ కదా, యాక్సిస్ చుట్టూ మనకి ఈ ప్లేన్, ఓకే, ఈ సెమీ సర్కిల్ అనేది మనం ఈ యాక్సిస్ చుట్టూ రొటేట్ చేయడం ద్వారా మనకి స్పియర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇది కూడా అంతే, మనకి కోన్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని రొటేట్ చేయడం ద్వారా ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని ఈ కోన్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. అది ఎలా ఏర్పడుతుంది అనేది మనం సాఫ్ట్వేర్ యూజ్ చేసి వీడియో చేసాం, అది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇలా మనం డ్రాయింగ్ అనేది చేసుకున్నాం. ఓకే, చూసారా, అది యాక్చువల్గా 1 డిగ్రీ ప్లేన్ అనమాట ఇది. సో మీకు కనబడడం కోసం అలా డిజైన్ చేసాం. ఓకే, అది ఒక ప్లేన్ అనుకుంటే. ఓకే, ఫ్రంట్ ఫేస్ అన్నమాట అది. ఓకే, సో మనం ఇప్పుడు యాంగిల్ని చూసారా ఇలా మనం రొటేట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, యాంగిల్ అనేది ఇక్కడ మనం పెంచుతున్నాం, చూడొచ్చు. ఓకే, చూసారా ప్రివ్యూ ఎలా వచ్చింది, అలా మనకి సాలిడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఈ సాలిడ్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే ఏంటి, ఒక ప్లేన్ని మనం ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని రొటేట్ చేయడం ద్వారా ఏర్పడే ఆబ్జెక్ట్స్ అన్నమాట ఇవి. ఓకే, ఓకే, చూసారు కదా, అలా సాలిడ్ అనేది ఏర్పడింది అనమాట. ఇప్పుడు 360 పెడుతున్నాం. ఓకే, దిస్ ఈస్ ద కంప్లీట్ సిలిండర్. ఓకే, ఓకే, సెమీ సర్కిల్ని మనం డ్రా చేసాం. ఓకే, సో ఇది మన యాక్సిస్గా రెఫరెన్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ 1 డిగ్రీ ఒక ప్లేన్గా డిజైన్ చేద్దాం, దెన్ వీ విల్ సీ. ఓకే, యాక్సిస్ని బేస్గా తీసుకున్నాం అనమాట. ఓకే, సో అలా రెవల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట టోటల్గా. ఓకే, ప్రివ్యూ చూద్దాం, అది ఒక ప్లేన్ ఇప్పుడు 1 డిగ్రీ ప్లేన్ అనమాట. ఓకే, సో దీన్ని మనం రెవల్యూషన్ చేస్తాం ఇప్పుడు. ఓకే, సో యాంగిల్స్ చేంజ్ చేసి మనం ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకే, యాంగిల్స్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, సో అలా జనరేషన్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఓకే, సో ఇలా. ఓకే, అలా సాలిడ్ అనేది కంప్లీట్గా ఏర్పడుతుంది అనమాట, మనం ఆ యాక్సిస్ని కంప్లీట్గా 360 డిగ్రీస్ రొటేట్ చేయడం ద్వారా. ఓకే, 270 అయితే ఇలా కనబడుతుంది. ఓకే, అర్థమైంది కదా ఎలా ఈ సాలిడ్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నది. ఓకే,
దీన్ని 360 చేసి చూద్దాం. ఓకే, సో దట్ ఈస్ ద కంప్లీట్ ఆబ్జెక్ట్ నౌ. ఓకే, సో యాక్సెస్ అవన్నీ తీసుకొని మనం ఇప్పుడు డ్రాయింగ్ నుంచి చూద్దాం. ఓకే, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం డ్రాయింగ్ చేస్తున్నాం. ఓకే, సో అలా క్లోజ్డ్ సర్ఫేస్ అనేది ఏర్పడింది. సో దాన్ని ఒక ప్లేన్గా మనం కన్వర్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇది 1 డిగ్రీ ప్లేన్ అనమాట. ఓకే, సో అలా మనకి రొటేషన్ అనేది ఆ గ్రీన్ కలర్ ఉంది కదా, సో అది రొటేషన్ యాంగిల్ అనమాట. సో అలా కంప్లీట్గా రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేస్తున్నాం, ఎలా జనరేట్ అవుతుంది అనేది చూడండి. ఓకే, చూసారా బాటమ్ సెక్షన్ అలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా అయితే మీకు విజిబిలిటీ అనేది బాగుంటుంది, చూడండి. సో దట్ ఈస్ హౌ solids of revolutions work. ఓకే, ఓకే, అలా మనకి కోన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఇంపార్టెంట్ టెక్నాలజీ కొన్ని డిస్కస్ చేద్దాం. ఫ్రస్ట్రమ్ ఆఫ్ ఏ స్క్వేర్ పిరమిడ్. ఓకే, సో వెన్ ఏ పిరమిడ్ ఈస్ కట్ బై ఏ కటింగ్ ప్లేన్ ప్యారలల్ టు ఇట్స్ బేస్. ఓకే, దీనికి బేస్కి ప్యారలల్గా ఒక కటింగ్ ప్లేన్ పెట్టుకుంటే మనకి ఈ రిమైనింగ్ పోర్షన్ అప్టైన్డ్ ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ ది టాప్ పోర్షన్, ఈ టాప్ పోర్షన్ రిమూవ్ చేయగా వచ్చిన అవుట్పుట్ని మనం ఫ్రస్ట్రమ్ అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోన్. కోన్ ఏంటి, సర్క్యులర్ బేస్తో ఉంటుంది కదా, సో దీనికి ప్యారలల్గా ఒక ప్లేన్ని కట్ చేస్తాం, టాప్ పోర్షన్ రిమూవ్ చేయగా ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి అప్టైన్ అవుతుంది అనమాట. ఓకే, యూ కెన్ ఇమాజిన్ రైట్. సో ఇమాజినేషన్ అనేది ఈజీగానే ఉంటుంది. ఓకే, సో ట్రంకేటెడ్ ఏంటి, అట్ సమ్ సర్టన్ యాంగిల్, అంటే ప్యారలల్గా ఎక్కడ అంటే ప్యారలల్ టు బేస్ అనేది ఇచ్చాడు, బట్ ఇక్కడ సిలిండర్ లేదా కోన్ని ఒక సర్టన్ యాంగిల్తో ఇలా కట్ చేస్తే మనకి ట్రంకేటెడ్ సాలిడ్స్ అనేవి అప్టైన్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆబ్లిక్ సాలిడ్స్. ఓకే, ఆబ్లిక్ సాలిడ్స్ అనేది ఏంటంటే ఈ సాలిడ్స్ అనేవి సమ్ ఇంక్లినేషన్తో ఉంటాయి అన్నమాట ఈ బేస్కి. ఓకే, సో బేస్కి సమ్ ఇంక్లినేషన్తో ఈ సాలిడ్స్ అనేవి ఉంటే దాన్ని ఆబ్లిక్ సాలిడ్స్ అని అంటారు అన్నమాట. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద జామెట్రిక్ ఫిగర్స్. థ్యాంక్ యూ.